హాయ్ అండి అందరికీ. ఇన్ని ఎల్సెల్ ఛానళ్ళకు స్వాగతము. ఈరోజు మన వీడియోలో తోటకూర తాలింపు తీసుకున్నాం. ఇది తోటకూర కట్ట ఒకటి. దీనికి ఇక ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఈ 5-6 ఉల్లిపాయలు చిన్న చిన్నవి, ఇక 3 పచ్చిమిర్చి, ఒక తెల్లగడ్డ అంత తీసి పెట్టిన, ఇక ఎండుమిర్చి, ఈ కొబ్బరి, ఈ 3 కలిపి రోట్లో దంచి ఇది మగ్గినాక దీంట్లో వేయాలి. ఇక తాలింపు గింజలు వేసుకుంటే బాగుంటాయి. అన్ని కలిపినాయి అన్నమాట. ఇది ఇప్పుడు తోటకూర కోసి పెట్టుకుందామా. శుభ్రం చేసుకొని అంతా కోసి పెట్టుకుందామా. ఇట్లా అంతా కోసి పెట్టుకున్నాం. మాకు కత్తిపీట అలవాటు, చాకు కూడా అలవాటే. పూర్వం కత్తిపీటలే కదా ఉన్నది. బాగా సన్నగా తరుక్కొని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇవి కాడలు ఉన్నాయి కదా, ఈ కాడలు ఇట్లా కోసేసుకొని ఈ వెనకాల ఇట్లా కోసేసి వేసుకోవాలి. ఈ కాడల్లోనే కదా శక్తి ఉండేది. ఈ లేతగుండే ఉడికిపోతాయి. ఇట్లా అంటే ఈ కాడలు బాగుంటాయి అన్నమాట ఉడికితే. అదే ఇట్లా కాడలన్నీ తరుక్కొని శుభ్రంగా 2 సార్లు కడిగి జల్లి గిన్నెలు వేసుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి. ఇంకా తాలింపులు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇట్లా నేను చెప్పినట్టు చేసుకుంటే సింపుల్గా బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. తొందరగా కూడా అయిపోతుంది. దీనికి ఏం పెద్ద ఐటమ్స్ కూడా లేదు. నీట్గా శుభ్రంగా అయిపోద్ది. మా వీడియో ఫస్ట్ సారి చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. తిరిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కడుక్కుందాం. ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఇది జల్లి గిన్నె కదా, బొక్కల గిన్నె, దీంట్లో వేసుకుందాం. ఇంకొకసారి కడుక్కుందాం. ఇప్పుడు 2 సార్లు కడిగినాము. ఇంకా నీళ్ళు దీంట్లో వేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి అన్నమాట. శుభ్రంగా నీళ్ళన్నీ కారిపోతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాం బాగా శుభ్రంగా. లావు కోసుకుంటే బాగుంటాయి. అట్లా అట్లా ఆకుకూరలో ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటాయి ఎక్కువ. ఎండల కాలమైన ఆకుకూరలు మంచిది. పిల్లలకైనా, పెద్దలకైనా, ముసలిళ్ళకైనా, ఎవరికైనా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా నేను చేసినట్టు చేసుకొని తినండి, బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మంట వేసుకుందాం. బాండిలు పెట్టుకుందాం. బాండిలు కొద్దిగా ఏడైతే ఆయిల్ వేసుకొని ఇంకా అన్నీ వేసుకుందాం. బాండిలు ఏడైంది, ఆయిల్ పోసుకుందాం. సరిపోద్ది. నూనెగా అయినాక అన్ని తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు వేసుకుందాం. కొద్దిగా శనగపప్పు వేసిందిలే, దీంట్లో ఉడికితే బాగుంటుందని. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి 2. మా ఇన్నికి నీళ్ళు కాగబెడతాం కదా రోజు, ఆ పొయ్యి మీద చేసుకుందాంలేని అట్లే. ఇది కొద్ది కరప. సింపుల్ అంతే ఇది. కొద్దిగా మూత పెట్టుకుంటాం.
ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్నలా ఆకుకూర తోటాకు వేసుకున్నాం. పొయ్యి మీద చేసుకుంటే భలే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. కట్టెల పొయ్యి మీద ఇంకా సరిపోద్ది అన్నమాట. ఆకుకూర ఎక్కువ ఉందని ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువ అవుతుంది అన్నమాట. మోయనంగా వేసుకోవాలి. ఇప్పుడు సన్న మంటల్లో మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇంతే, ఇంకా మగ్గిపోతుంది. సన్న మంటల్లో మూత పెట్టుకుందాం, మగ్గిపోద్ది. ఈ ఎండు మిరపకాయలు దంచుకుందాం. దాంట్లో కారం ఇట్లా దంచుకొని వేసుకుంటే ఇగో మెదిగింది కదా. ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి వేసుకొని మెత్తగా దంచుకుందాం. ఇట్లా రోట్లో దంచేసుకొని పొయ్యి మీద చేసుకుంటే కమ్మంగా. కొబ్బరి మెదిగింది కదా, కొబ్బరి ఎండు మిరపకాయలు మెదిగినాయి కదా. ఇట్లా రోట్లో దంచేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అది ఇక తెల్లగడ్డలు వేసుకొని దంచుకున్నాం. ఇంతే, తోడేసుకున్నాం. పెట్టుకున్నాం కదా. ఇది ఆకుకూర మగ్గిందేమో చూద్దాం. ఇదిగా ఆకుకూర ఒక్క 2 నిమిషాలు అయితే దించేసుకున్నాం. అప్పుడప్పుడు 2 సార్లు కలబెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. అది ఇప్పుడు అంత ఇంక ఇలా మగ్గిపోయింది అన్నమాట బాగా. ఇప్పుడు మనం కొబ్బరికాయని దంచుకున్నలే రోట్లో వేసుకుందాం. రెండు నిమిషాలు పెట్టుకుందాం అట్లా పొయ్యి మీద. కారం అనేది ఒక పచ్చిగా లేకుండా బాగా వేడవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక ఉడికిపోయింది అంతా, తాలింపు అయిపోయింది. ఇక దించుకుందాం. ఇంతే సింపుల్గా. మా తోటకూర తాలింపు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి. ఇలాంటి వంటలు మంచిగా దండిగా చూపించాము ఇంకా చేసి.